ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వ బడుల్లోనే నిత్యం కనపడుతూ ఉన్నారు. ఏదో చదువుకు సంబంధించి కాదు, ఇంకో వేరే ఒకటైతే కాదు, కానీ ఏదైతే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేసినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇటీవల నారా లోకేష్ గారు అక్క మైలవరంలో జరిగినటువంటి సంఘటన దృష్ట్యా ఆయన ఆకస్మికంగా వెళ్ళి తనిఖీ చేయడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీటన్నిటి పట్ల సీరియస్ యాక్షన్ తీసుకుని వాళ్ళు కూడా పాల్గొని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా ఆ యొక్క స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఆ భోజనానికి సంబంధించి వాళ్ళే మాట్లాడి వాటికి సంబంధించి చాలా చక్కగా ప్లాన్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పథకం కావచ్చు, ఇదంతా కార్యక్రమం ఎలా కొనసాగుతుందో మరిన్ని విషయాలు వాటిని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి మీరు కూడా మీ ప్రాంతంలో మీకు కూడా చాలా సెల్ఫ్ అనుభవం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే గతంలో మీరు ఒక నాయకుడిగా ఉంటూ ప్రజాప్రీతిగా మీ ప్రాంత స్కూల్లో తిరిగినటువంటి అనుభవం ఇది కూటమి ప్రభుత్వం తొలిలో ఉన్నాయి. ఇప్పుడు అదే రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నాం, అనేక మంది ఎమ్మెల్యేలు దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకున్న పరిస్థితి నారా లోకేష్ గారి ఇనిషియేషన్తో. సో మొత్తానికి మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నీ జరుగుతుంటే రాష్ట్రం మొత్తం జరగడం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? నాకు ఒక విషయం చెప్పాలండి. అంటే చూసారా, మనం చెప్పే ఒక మాట చెప్పే మనిషిని బట్టి వాల్యూ మారుతుంటుందని చెప్పేసి నిజంగా లోకేష్ గారు, కళ్యాణ్ గారు ఈ రేంజ్ పీపుల్ నుంచి ఒక సమస్య అలా బయటకు వస్తే అది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే నేను ఎంత చెప్పినట్టు 2024 జూన్ అయిన వెంటనే మేము వన్ ఆఫ్ ది లోకల్ ఇష్యూస్లో డిస్కస్ చేసింది పిల్లలంతా ప్రాబ్లం చెప్పింది ఫుడ్. మిడ్ డే మీల్స్ అంటారు, మిడ్ డే మీల్స్ బాగా ఫేమస్. డొక్కా సీతమ్మ గారి పేరుతో కళ్యాణ్ గారు ఆ పథకానికి గౌరవించుకుంటూ ఆ పేరు పెట్టి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి విపరీతమైన అవినీతి. ఎవరేమనుకున్నా సరే నేను ప్రాక్టికల్గా చూసాను. అప్పటికి పాతుకుపోయింది అంటారా? పాతుకుపోయింది. నా కల్లా నుంచి గుడ్లు అమ్మేసుకుంటారండి, ఎగ్స్, రైసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు కాంట్రాక్ట్లు, ఎప్పటి నుంచో వాళ్ళని మార్చి ఇవ్వలేము, వేరే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తారు మాకు ప్రైస్ కుదరట్లేదు, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. నేను చాలా డీప్గా డిస్కస్ చేశాను. అప్పుడు నాకు బాగా మా సుభాష్ గారు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు. మినిస్టర్ గారు సుభాష్ గారు, శ్రీరామ్ నీ ఇష్టం, ఎక్కడ అవినీతి జరిగినా సరే నువ్వు అసలు కూటమి కార్యకర్తలు చాలా. మేము ఒక 4-5 స్కూల్స్కి వెళ్ళి చాలా గట్టిగా చెప్పిన, ఫ్రాంక్గా చెప్తున్నాను, సమస్య పూర్తిగా సమస్య పోలేదు. ఫ్రాంక్గా మాట్లాడు మారేరు కొంచెం తప్ప పూర్తిగా అయితే అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లోకేష్ గారు లాంటి అంత వ్యక్తి నిజంగా స్కూల్ పిల్లల కోసం నిజంగా ఇక్కడ సమస్యను ఎవరు తీసుకెళ్లారు కానీ ఆయన దగ్గరికి ముందు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నా అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను లోకేష్ గారికి కూడా. ఎందుకంటే ఇది చాలామంది అంత అబ్జర్వ్ చేయరు, ఎందుకంటే పిల్లలంత కంప్లైంట్ చేయరు. ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక మీరు మామూలు సమస్యలు కూడా పెద్దవాళ్ళు కంప్లైంట్లు చేస్తారు, పిల్లలు యూజువల్గా స్కూల్ నుంచి కంప్లైంట్లు తీసుకురారు. స్కూల్కి వెళ్తున్నారు, తింటున్నారు, వస్తున్నారు అన్నట్టు. ప్లస్ సైడ్ చాలా మంది తినరు, మధ్యాహ్న భోజనం తల ఇంటికి వెళ్ళి తింటామంటారు. ఇలా మీరు కరెక్ట్గా ప్రాబ్లం అబ్జర్వ్ చేయాలంటే నేను చూసింది సడన్గా వెళ్ళి అసలు ఈరోజు ఎంతమంది పిల్లలు కౌంట్ చేస్తే సరిపోతుంది. మీకు ఫుడ్ని క్వాలిటీ చెక్ చేయట్లేదు, ఆ నెంబర్ని బట్టి మీరు చెప్పేసి ఎందుకు తినట్లేదు అన్నది. అప్పుడు మాకు బాగా సహకరించింది ఒక మిడ్ డే మీల్స్ నాగేశ్వరరావు గారిని, ఎవరు డిస్ట్రిక్ట్ అయిన ఉండేవారు. ఆయన చాలా బాగా ఎక్కడైనా సరే మీరు ఒక మాట చెప్పండి నేను ఇన్స్పెక్షన్కి వచ్చేస్తాను ఎవరు ఆయన. అలా చేశారు, మేము చాలా చోట్ల చేస్తాం మా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో. సో అలాంటి లోకేష్ గారు ఈ రోజున దాన్ని ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఒకసారి లోకేష్ గారు లాంటి వ్యక్తి వచ్చేసరికి అందరూ ఇలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఇదిగా చేసి మీడియాలో బాగా హైలైట్ అవుతుంది. ప్లస్ పిల్లలతో కదా అది, అంత ఫుడ్ దానికి ఇచ్చి ఇన్ని గ్రాములు, ఇంత గ్రాములు రైస్ ఇన్ని ఇచ్చి ఎంత ప్రోటీన్ ఇవ్వాలని ఒక ప్రభుత్వం ఎలా పెట్టిన పథకం అది. సో దాన్ని చాలా క్వాలిటీగా చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఇదిగా ఆల్రెడీ లోకేష్ గారు చేయటం వల్ల ఏమైందంటే అది ఇంకా ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఆ కాంట్రాక్టర్లో కానీ అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్ కమిటీలు కానీ అందరిలోనే ఒక భయం, ఒక యాక్టివ్ భయం నడిపిస్తుంది డెఫినెట్గా. యంత్రాంగాన్ని ఎప్పుడూ కూడా ఎంత కాదనుకున్నా భయం, భక్తి, గౌరవం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ అది నడిపిస్తుంది. కానీ మా లాంటి చెప్పినప్పుడు 1 రోజు 2 రోజులే నేను చూశాను కదా, 2 రోజులు గట్టిగా వస్తుంది చెప్తాను. పైపచ్చి మన కూటమి ప్రభుత్వంలో ఏమైందంటే ఈ కూటమి ప్రభుత్వంలో కాలేజీలు కూడా మిక్స్ చేశారు. అందువల్ల కాలేజీలు కూడా ఎక్కడి నుంచి పట్టుకెళ్ళటం నాకు తెలిసి మా ఊర్లో కొంచెం అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఇంతవరకు ఓన్లీ స్కూల్ స్టాఫే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది, అంటే సూపర్విజన్ దగ్గర వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి. ఎప్పుడైతే కాలేజ్ ఉందో వీళ్ళ కాలేజ్ యాజమాన్యం కూడా కలిపి వాళ్ళ 1 టైం వరకు వాళ్ళు కూడా ఒక పర్సన్ నుంచి అక్కడ 1 అవర్ నుంచి దగ్గర ఉండి చేయించుకున్నాం. కొంచెం ఇంకా స్టిల్ ఉంది. కానీ ఎప్పుడైతే లోకేష్ గారు లాంటి అంత పదవిలో ఉన్న అంత బాధ్యతను వ్యక్తి ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రం అంతా భయపడతారు డెఫినెట్గా. అమ్మో ఇక్కడ తప్పు జరగకూడదు,
కరెక్ట్గా ఏ రోజు గుడ్లు ఆ రోజు ఎన్ని కేజీలు కావాలి, ఈరోజు మెనూ ఏంటి. కొంతమంది అసలు మెనూ చేంజ్ చేయరు. నేను చూసిన ప్రాబ్లమ్స్లో మెనూ చేంజ్ చేయరు అసలు. అదే రైసు అదే పప్పు అంతే. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బాగా మెరుగుపరిచింది రైస్. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు కంపేర్ చేస్తే సన్న బియ్యం ఇప్పుడు చాలా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ తింటున్నారంటారు పిల్లలు. ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు ఎక్కడైతే కొంచెం ఇలా జరుగుతుందో అక్కడ తింటారు, పెరిగారు. గత ప్రభుత్వం ఇప్పుడు పెరిగారు. ఇంకా 100% వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే లోకేష్ గారు లాంటి వ్యక్తి వచ్చారో అంతలా స్ట్రిక్ట్గా ఇది ఇలా జరగాలి ఇలా జరగాలి ఇలా చేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చెప్పాను కదా, ఒక చెప్పే వ్యక్తిని బట్టి దాని యొక్క ఇది పెరిగిపోతుంది. ఆ విషయం చాలా బాగా వైడ్ రేంజ్లోకి వెళ్ళి అందరికీ ఇది అవుతుంది. సో అదొకటి. అలాగే కళ్యాణ్ గారు తన సొంత నిధులతో ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి స్మార్ట్ కిచెన్స్ అని, అంటే ఎక్కడైతే ఇలాంటి అవినీతి జరుగుతుందో తెలిసిందో ఇది జరగకుండా దాన్ని ఏం చెయ్యాలి, ఎలా అరికట్టాలి, ఎలా ఎలా ఎగ్జాక్ట్లీ దీన్ని ఫిక్స్ చేయాలి, ఎలా ప్రక్షాళించాలనుకుని ఒక స్మార్ట్ కిచెన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి దగ్గరలో విత్ ఇన్ 1-2 కిలోమీటర్స్ రేంజ్లో పెట్టుకుని ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఫుడ్ పంపించాలంటే ఒక స్మార్ట్ కిచెన్ అంత ప్రాపర్ టెక్నాలజీతో ప్రాపర్ క్యాల్కులేటెడ్గా ఎవ్రీథింగ్, ఇంకా మోసం చేయడానికి ఉండదు. ఇప్పుడు చూసారా, పాత రోజుల్లో బుక్ల మీద రాస్తే ఇష్టం రాసేసారు హౌసింగ్ లోన్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు అంతా జియో ట్యాగ్, అంటే టెక్నాలజీని యూజ్ చేసి అంత ట్యాగ్ చేసేలాగా అలా సంథింగ్ అడ్వాన్స్ సిస్టమ్స్ తీసుకుని చాలా జాగ్రత్తగా ఒక పైలట్లా చేశారు ఒకటి కడపలో. ఐ థింక్ దట్ ఈస్, అంటే దాన్ని రాష్ట్రంలోకి అన్ని స్కూల్స్కి చాలా త్వరలో లోకేష్ గారు ఇదిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్తుంది. అది కనుక వచ్చేస్తే ఈ మిడ్ డే మీల్స్ అనేది అసలు ఒక్క పిల్లలు కూడా ఆబ్సెంట్ అవ్వదు. ఇంకా ఇంట్రెస్ట్ వస్తారు కూడా స్కూల్లో భోజనం బాగుందని చెప్పి పిల్లలు ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ చూపుతారు. చాలా ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ అయినట్టుందండి ఇది. చాలా బాగా చెప్తాను. ఎందుకంటే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేని ప్రాబ్లమ్స్, అదే అన్నాను మీకు హాస్పిటల్ బోర్డు ఎక్కడో ఒకటి కంప్లైంట్ చేస్తాడు, లేకపోతే ఎంఆర్ఓ ఎండి ఇలా కంప్లైంట్ స్టేషన్ ఆఫీసులో ఎక్కడ చూసుకున్నాం జరుగుతాయి. దాన్ని ఎవడో ఏదో రోజు బయటకు చెప్తాడు. పిల్లల దగ్గర భోజనం సరికి ఎవరు రారు, ఎందుకంటే ఇంట్లో పెట్టేస్తున్నాంలే లేదా అక్కడ తింటున్నాళ్ళే అడ్జస్ట్ అవుతారు. ఒక పూటే కదా. దీని మీద ఎన్నో 100 కోట్ల అవినీతి జరుగుతుంది, విపరీతంగా జరుగుతుంది. నా కల్లారా చూసా. మా స్కూల్ కమిటీ చైర్మన్కి చెప్పి ఎక్కడ అసలు కంట్రోలింగ్ ఆలో చాలా ఇంట్రెస్టింగ్గా చేసినా కూడా 100% అరికట్టలేకపోతున్నారు. 100% అయితే అరికట్టలేకపోతున్నారు. కానీ ఇప్పుడు డెఫినెట్గా లోకేష్ గారు లాంటి వ్యక్తులు రావటం, అట్ ద సేమ్ కళ్యాణ్ గారు లాంటి ఇలాగా స్మార్ట్ కిచెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకురావటం వల్ల నాకు తెలిసి నెక్స్ట్ ఇంక రాబోయే రోజుల్లో ఎటువంటి అవినీతికి తావు లేకుండా రూట్స్లలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి పిల్లలకి ప్రభుత్వం ఏవైతే ఆలోచనతో పెట్టిందో ఏ విధంగా ఆరోగ్యవంతమైన పోషకమైన ఆహారం అందాలని అనుకున్నారో అవన్నీ అందుతాయి. దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఈ కొత్త సూచనలతో ఈ లోకేష్ గారు రావటం, కళ్యాణ్ గారు ఇలా చేయటం వల్ల ఈ విధంగా వెళ్తే మాత్రం డెఫినెట్గా స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పిల్లలందరూ, మెయిన్ థింగ్ కిడ్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుందండి. 10th క్లాస్ లోపు భవిష్యత్తు అలాగే. సో వాళ్ళందరూ అంటే నాకు చాలా బాధ వేసేదండి. దాని మీద ఒకసారి ఏదో చిన్న వీడియో కూడా చేసాం. అప్పుడు ఫస్ట్లో కోపం వచ్చిందంటే బాగాలేదు వాళ్ళకి, అసలు భయపడతారు తెలుసా మీకు, పిల్లలు చెప్పలేరు. తర్వాత దాంట్లో ధైర్యం ఏమంటారు భయం. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు నేను ఓహో ఇది కరెక్ట్ అన్నమాట అని చెప్పి స్వయంగా వెళ్తే మా ఎదురు కూడా ఎక్సై అమ్మేసేవారు చాలా చోట్ల. చాలా ప్రాబ్లం. ఇప్పుడు అలా సమస్య పోయింది అంతా కూడా లుక్స్ ఓకే ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం టీచర్స్లో కూడా అంటే బాధ్యత తీసుకోవాలంటే వాళ్ళ ఒరిజినల్ బాధ్యత వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు తప్పట్ను. కానీ నేను ఇది ఎడిషనల్ బాధ్యత అయిపోద్ది వాళ్ళకి. అంటే వాళ్ళు క్లాసులు చెప్పాలి, లేకపోతే వాళ్ళకి రెగ్యులర్ వర్క్ ఉంటుంది. ఈ రెగ్యులర్ వర్క్ల్లో నేను స్కూల్తో చాలా రిలేటెడ్గా ఉంటారని నాకు బాగా తెలుసు. ఎవరో ఒక మాస్టర్ని ఏదో అక్కడ తీసుకుని ఉంచో పెట్టాలి అక్కడ 1.5 hours 2 hours ఆ రైస్ తీసే వరకు, ఆ కందిపప్పు తీసే వరకు మానిటర్ చేయాలి. ఏ సెకండ్ మీరు లేకపోయినా మిస్యూజ్ అవుతుంది. సో కానీ లోకేష్ గారు అంటే చాలా హ్యాట్స్ ఆఫ్. మరి అతని దగ్గరికి ఎవరు తీసుకెళ్ళారు తెలియదు కానీ సార్ దగ్గర ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ నైస్ థింగ్ ఫర్ కిడ్స్. ఎందుకంటే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతారు స్టేట్లో, ఎక్కడికి పోతుంది ఎవరికి. అంటే ఈ సందర్భంగా ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ఇలాంటిదే సిమిలర్ థింగ్ నాకున్న పెద్ద కన్సర్న్ ఏంటంటే అంగన్వాడీలు, అంటే ప్యారలల్గా అది కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను స్వయంగా చూశాను. సేమ్ పిల్లల ఫుడ్డే కదా అది కూడా చాలా గవర్నమెంట్ చాలా మంచి మంచి ఫుడ్ ఇస్తుంది. నేను స్వయంగా పట్టుకుని అవును బాలామృతం అని చెప్పేసి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ చాలా ఒకసారి 2-3 మీటింగ్లకి వెళ్ళాను నేను. అప్పుడు అంగన్వాడీ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెరీ అన్ఫార్చునేట్లీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఎందుకు ఎలా ఏర్పడిందో తెలియదు కానీ విపరీతమైన అవినీతి జరుగుతుంటుంది ఎక్కువ. అంటే దాన్ని బయటికి వెళ్ళిపోవటం ఎగ్స్ కానీ అన్నీ కూడా
సరిగ్గా జరగట్లేదు ఫ్రాంక్గా చెప్తాను. కానీ ఇలాంటిది కూడా ఏ లోకేష్ గారు కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను స్వయంగా చూసిన ఇష్యూస్ ఇవన్నీ కూడా. అది స్కూల్ పరమైందని సరే నాకు చాలా బాగా అటాచ్మెంట్ కాబట్టి నాకు స్కూల్స్తో డెఫినెట్గా మరొకసారి లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, కళ్యాణ్ గారు కొత్త దానికి అయితే మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నిజంగా చాలా మంచి ఆలోచన చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.